వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టుపై రచ్చ కొనసాగుతోంది. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగుతున్నారు. ఇటు పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. అదే సమయంలో కొత్త అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ లిస్టే ఫైనల్ కాదని, సర్వేలు చేస్తూ ఉంటామని, అలాగే ఇగోలుకు పోవద్దని చంద్రబాబు నాయుడు అటు నేతలకు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జనసేన సీట్లు పవన్ వైఖరిపై హర్రామ్ జోగి ఫైర్ అయ్యారు. తక్కువ సీట్లు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఇంకోవైపు రేపు అభ్యర్థులు, ముఖ్య నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు టీడీపీ జనసేన ఈ సీట్ల ప్రకటన తర్వాత జోరు మీద రాజకీయం చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇంకా నువ్వా నేను అన్నట్టుగా జరగబోతున్న రాజకీయం ఏ స్థాయికి వెళ్ళబోతుందన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు టీడీపీ జనసేన లిస్టు రాలేదన్న చర్చ జరిగింది. టీడీపీ జనసేన ఆల్రెడీ 99 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అటు రెండు పార్టీలకు సంబంధించి దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో అటు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య నువ్వానేనా అన్నంత వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న బ్రహ్మం చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు, జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రేగిడ లక్ష్మణరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇంకా జనసేన కొందరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 2-3 రోజుల్లో ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం. రెండోది, నిన్న కొన్ని బుజ్జగింపులు, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు రాని అభ్యర్థుల అసంతృప్తులు, అదొక అంశం. మూడోది, ఇగోలుకి పోవద్దు, సర్వేలు చేస్తుంటాను, ఇదే ఫైనల్ కాదు అన్న మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్ గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి సోదరులు శివశంకర్ గారికి, అదేవిధంగా జనసేన ప్రతినిధి అయినటువంటి వారికి, 10 వీక్షకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో కానీ ప్రయాణంలో కానీ ఒకసారిగా 118 సీట్లని అభ్యర్థులు ప్రకటించడం అనేది ఒక చరిత్ర. అది కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ పార్టీ కూడా చేయనటువంటి వ్యక్తింగ్ 1,30,00,000 మంది కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకొని, మీకు ఏ నాయకుడు కావాలి అని చెప్పేసి కార్యకర్తల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత సీట్లు నిర్ణయించారు. ఇక్కడ సీట్లు అధినేత కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకే ఇవ్వడం జరిగింది రెండు పార్టీల్లో కూడా. రెండో విషయం ఏంటంటే, మేము ఫస్ట్ లిస్ట్ ఇచ్చాము, సెకండ్ లిస్ట్ ఇచ్చాము, థర్డ్ లిస్ట్ ఇచ్చాము, ఫోర్త్ ఇచ్చాము, ఫిఫ్త్ ఇచ్చాము, 8 లిస్టులు ఇచ్చామని చెప్పి 60 పేర్లో 70 పేర్లో వదిలేసి బయటికి, ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఎవరున్నారు, జనసేన పార్టీకి అభ్యర్థులు ఎవరున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 48 గంటలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు లిస్టు రిలీజ్ చేసి. ఈ 48 గంటల నుండి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరికి నిద్ర పట్టడం లేదు. వారి పీఠం కదిలిపోయింది, అర్థనాదాలు మొదలు పెట్టారు, విలవేళ్ళాడిపోతా ఉన్నారు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి. అయితే అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీకి ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి కూడా వస్తాయి. ఎందుకంటే అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో మనం ఎమ్మెల్యేగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కొంత తపన ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అభ్యర్థికి తపన మాత్రమే ఉంటే సరిపోదు, గెలిచేటువంటి స్తోమత ఉండాలి, ప్రజలు కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు దగ్గరగా, ప్రజల మనసులో, ప్రజల మధ్యలో ఎవరున్నారో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు సీట్లు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒకరిద్దరికి అవకాశం వచ్చి ఉండకపోవచ్చు, ఒకరికిద్దరు త్యాగం చేయాల్సి రావచ్చు సీనియర్లు, కానీ తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా పిలిచి, ఈ రాష్ట్రానికి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక అవసరం, ఈ రాష్ట్రానికి గిరగ రేపొద్దున జరగకూడదని జరిగితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, కాబట్టి పెద్ద మనసుతోటి ఆలోచించమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించి ఇబ్బందుల్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా కార్యకర్తలకి మేము నచ్చ చెప్పుకుంటామని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయారు. బ్రహ్మం చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రహ్మం చౌదరి గారు వారం వారం మీ పనితీరు సమీక్షిస్తా, ఎన్నికల వరకు సర్వేలు చేస్తానని అన్నారు. అంటే ఖచ్చితంగా ఈ లిస్టు ఇంకా ఫైనల్ కాదంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అంటే నిన్న ఎప్పుడైతే 118 అంటే 24 వాళ్ళకి ఇచ్చింది కాకుండా, ఇక్కడ మేమైనా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన 98 తోటి చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని
మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోండి, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి, ఇప్పటి వరకు ప్రజాభిప్రాయం సేకరించి మీకు సీట్లు ఇచ్చాను, ఆ ప్రజాభిప్రాయంలో మీరు ముందున్నారు, మీ నియోజకవర్గంలో 2-3 పోటీ పడినప్పుడు కూడా ప్రజలు కోరుకున్నటువంటి మిమ్మల్ని పంపించాను, కానీ ప్రజలకు సంతృప్తి పరిచే విధంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి, భరోసాని ఇవ్వకపోతే ప్రజల అభిప్రాయాన్ని కనుక వాళ్ళు పునరాలోచించుకుంటే నేను కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ సమయం ఉంది, గ్రామాలకు వెళ్ళండి, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి, భరోసాను కల్పించండి, బాధ్యతగా వ్యవహరించండి, లేని పక్షంలో ఈ నిర్ణయం ఫైనల్ కాదని చెప్పేసి వాళ్ళని జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పడం కూడా జరిగింది. సతీష్ గారు ఓకే శివశంకర్ గారు, ఆల్రెడీ 7 జాబితాలు ప్రకటించారు, ఇంకా 70 మార్పులు అన్నారు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేనట్టుగా 94 నియోజకవర్గాలకి లిస్టు రిలీజ్ చేశాము, మాకు అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఈ అసంతృప్తులు కూడా ఎందుకు వస్తున్నాయంటే అధికారంలోకి వస్తున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తులు, టికెట్ ఆశించేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇది బ్రహ్మం చౌదరి గారు చెప్తున్న మాట. ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల నుంచి వచ్చినటువంటి పార్టీ. ఈ రోజు ప్రజలు అనేటువంటి వాళ్ళు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇక సీట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సీట్లు అనేటువంటిది కంప్లీట్ గా ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడాను ఇంత సోషల్ ఇంజనీరింగ్ చేసేసి ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారము మాలలకు ఎక్కడ, మాదిగలకు ఎక్కడ, బీసీలకు రాజ్యాధికారం అనేటువంటిది లేదు. ఎక్కడైతే ఓసీలే నరసరావుపేట లాంటి సీట్లు ఎప్పుడు కూడాను మొదటి నుంచి కూడాను బీసీల జనాభా ఎక్కువ ఉన్నా కూడాను ఓసీలు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి వాటిలో బీసీలు కూడాను యాదవులు, గౌళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా రావాలి, వడ్డెరలు అనేటువంటి ఉద్దేశంతో సీట్లు ఇచ్చుకుంటూ వారికి సింహభాగం ఇస్తూ వారికి కూడాను అధికారంలో భాగం అయ్యేట్లుగా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక మీరు అన్నట్లు ఈ సీట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఎంత అగసాట్లు పడ్డాడో, చంద్రబాబు నాయుడు ఎలా బీజేపీ కోసం ఎలా అర్రులు చాచాడో, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మెప్పించో, భయపెట్టో, ఇంకోటి ఆశలు చూపించేసో పూర్తిగా ఆయన జుట్టుని తన చేతిలోకి తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని పాపం కాపు యువతంతా కూడా గొంతు అరిచేటట్లు, గొంతు పగిలేటట్లు అరుస్తున్నా కూడాను వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ ఈరోజు ఒక పార్టీకి కొమ్ముగాయడం చూస్తూ ఉంటే కనుక పాపం ఈరోజు ముఖ్యంగా బలైనటువంటి వాళ్ళు కాపు యువత, కాపు జనసేన వాళ్ళను పూర్తిగా బలిపశువులు చేశారు. ఎందుకంటే అండి, సీట్లలో ఆయన ముఖ్యమంత్రి కావాలంటే కనీసం సగం స్థానాల్లో పోటీ పెట్టాలి, ఒక డిమాండ్ అన్నా ఉండాలి. ఎందుకు? కాపు నాయకుల దగ్గర నుంచి హరిరామ జోగయ్య వరకు కాపు యువత అంతా కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటున్నారు. ఆయన కూడా మీ ఆశీర్వాదం ఉంటే సీఎం అయితా అని పవన్ కళ్యాణ్ కూడా 10 సందర్భాలు చెప్పారు. సరే, అది వాళ్ళ దానిపై జనసేన టీడీపీ వివరణ మాకులేని అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? స్వయాన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు, మాకు బలం మీద అంచనా ఉంది, సొంత పార్టీ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనమే మాకు ముఖ్యమని ఆయన వివరణ ఇచ్చారు. మేము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని జనసేన నేతలు అంటున్నారు. అంటే ఒకటన్నా మీరు అన్నట్టు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించుకోవచ్చు, లోకేష్ ను ప్రకటించుకోవచ్చు, లేకపోతే ఎవరైనా ప్రకటించుకోవచ్చు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఇక్కడ ఏంటంటే గనక ఒక కాపు యువతను తీసుకొని కాపు మీద ఆధారపడినటువంటి వీళ్ళు కాపు జనసేన అనేటువంటి కాపులను రెచ్చగొడుతూ కాపులని ఆశలు చూపించేసేసి తీసుకునే పార్టీ అనేటువంటిది ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గన్నవరం తణుకు దగ్గరికి వెళ్ళేసి తణుకులో నేను రామచంద్రరావు గారికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కొంచెం మాటలు విని నేను ప్రజల సాక్షిగా క్షమాపణ చెప్తున్నాను, రామచంద్రరావు అన్నకే టికెట్ అని చెప్పి రామచంద్రరావు గారి టికెట్ అనౌన్స్ చేసేసి ఫస్ట్ టికెట్, రెండవ టికెట్ కందుల దుర్గేష్ అనౌన్స్ చేశారు. కానీ ఈ రోజు తణుకు టికెట్ ఎవరికి ఇచ్చారండి? టీడీపీ రాధాకృష్ణకి అనౌన్స్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఆయన ప్రకటించి వేల మందిలో క్షమాపణలు చెప్పి రామచంద్రరావుకు టికెట్ ఇస్తున్నాను, ఇంతకుముందు గతంలో తప్పు చేశాను అని క్షమాపణలు చెప్పి అభ్యర్థిని ప్రకటించుకున్న తొలి అభ్యర్థికే టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఆయన పరిస్థితి పాపం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో ఆయన టికెట్ అనౌన్స్ చేసుకుంటారు, ఆయన కుమారుడు అనౌన్స్ చేసుకున్నారు, ఆయన బామర్దిది అనౌన్స్ చేసుకున్నారు. కానీ ఇక్కడ జనసేన అభ్యర్థి అని అట్లా కాదన్నా, గతంలో కాదు కదా,
సతీష్ గతంలో గారు, కాదు కదన్నా. సతీష్ గారు. ఇప్పుడు ఎప్పుడు ఇది బ్రహ్మం గారు ఒక్క నిమిషం సతీష్ ఛాన్స్ గారు ఇస్తాను. ఎప్పుడు అది అనౌన్స్ చేసింది అన్న బ్రహ్మన్న ఒక్కసారి బ్రహ్మం గారు ఒక్క నిమిషము ఎప్పుడన్నా అనౌన్స్ చేసింది అది మొన్న సంవత్సరంన్నర రోజుల నుంచి ప్రతిసారి తనకులో ఆయన చెప్పినటువంటి వ్యక్తి ఎస్ వారాహి యాత్రలో భాగంగా ఆయన చెబుతూ క్షమాపణలు చెప్పారు. అదొకటి దుర్గేష్ అండి పాపం 42,850 ఓట్లు పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చింది ఎవరికంటే కందుల దుర్గేష్ కి. కందుల దుర్గేష్ అన్న పని చేసుకోపో అని చెప్పి పంపించారు. కానీ ఈ రోజు అక్కర్లేదు. తర్వాత అండి 30,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది జనసేనకి 16 స్థానాలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడ దగ్గర నుంచి ఈస్ట్ లో విజయవాడ సెంట్రల్ లో ఎక్కడ పూర్తిగా జనసేన బలం అయ్యేసి జనసేన గెలిస్తే తెలుగుదేశంకి ఎప్పటికైనా కూడా పెనుమొప్పు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టికెట్లు ఇవ్వట్లేదు. ఎక్కడ నెల్లిమర్లలో కేవలం 6,000 ఓట్లు వచ్చాయి. పక్కా ఓడిపోతుందని తెలిసి ఆ సీటు కేటాయించారు. పి గన్నవరంలో బాగా ఉన్నటువంటి పార్టీ జనసేన అనేటువంటి, కానీ అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఎలా అంటే తెలుగు మన కాపు యువత కాపులు ఏదైతే హరిరామ జోగయ్య గారు పదే పదే మొత్తుకుంటూ గొంతు నొక్కుతున్నారు బాబు గొంతు నొక్కుతున్నారు అనేటువంటిది కాపు యువత ఒక్కసారి మేలుకోవాలి. దానిపైన జనసేన అధికార ప్రతినిధి కూడా ఉన్నారు డిబేట్ లో, ఆయన నుంచి మనం వివరణ తీసుకుందాం. రైట్ లక్ష్మణరావు గారు, ఓకే ఇప్పుడు టీడీపీ జనసేన అటు పొత్తుల్లో భాగంగా 118 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సిద్ధమయ్యారు. 99 అంటే మీరు 5 స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా 94 అంటే 94 అభ్యర్థి లిస్ట్ ఇచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే నిన్న మాజీ హోంమంత్రి హరిరామ్ జోగి మరో లేఖ రాశారు. అంటే పొత్తు ధర్మం జరగలేదు, చంద్రబాబును దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, జనాభా ప్రాతిపదికన సామాజిక వర్గాల వారీగా న్యాయం జరగలేదు, జనసేన పరిస్థితి ప్రజలు అంత హీనంగా ఉందా, ఈ తరహా వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 10 టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే సతీష్ గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే జనసేన పార్టీ 100కి 100% గెలుస్తుందో, ఎక్కడైతే జనసేన పార్టీకి కిందటి ఎలక్షన్ లో మరి 30 నుంచి 40,000 ఓట్లు, అలాగే బలమైన ఆ సామాజిక వర్గం, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ బట్టి ఏవైతే మాకు అనుకూలంగా ఉన్నాయో ఆ సీట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 24 సీట్లు తీసుకోవడం జరిగింది. సో ఈ రోజుల్లో మరి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు, మీరు 50 నుంచి 60 తీసుకుంటే బాగుంటది, లేదా 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ లో ఉంటుంది బాగుంటది అని ఆయనకి వ్యక్తిగత అభిప్రాయం అండి. ఈ రోజుల్లో హరిరామ జోగయ్య గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ పైన రుద్దినప్పుడు మరి ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి మా అధినాయకుడు ఆయన తెలుసు ఏం చేయాలి ఏంటనేది. అంటే ఇక్కడ మా పార్టీ ఒక కులానికి ఆపాదిస్తూ ఉన్నారు. మా జనసేన పార్టీ అనేది కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు కదా. ఈ జనసేన పార్టీ పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే రాజ్యాధికారం కోసం మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త తరం, ఒక యువతరాన్ని మరి రాజకీయాలకు తీసుకురావాలి, కొత్త నాయకత్వానికి ఎంకరేజ్మెంట్ చేయాలని మరి పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశల సాధన కోసం మరి పార్టీ పెట్టి నడిపించడం జరుగుతా ఉంది. అయితే ఈ 10 సంవత్సరాల మీరు చెప్తున్న ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మీ పార్టీ అధినేత 1-2 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళం సృష్టించాయి. ఒకసారేమో ఇదందరిది పార్టీ, నాకు కులాన్ని ఆపాదించవచ్చు అని అదే పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్ళీ ఒక సందర్భంలో కాపులందరూ కలిసి రావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వస్తారంటూ ఆయన మరో వ్యాఖ్య చేశారు ఒక సందర్భంలో. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించండి, మీరు వెనక నుండి ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలని ముందుండి నడిపించి పెద్దన్న పాత్ర పోషించండి. మనకి ఎందుకంటే పార్టీని రేపొద్దున మన అధికారంలో తీసుకురావడానికి గ్రౌండ్ లెవెల్ లో అందరితో కూడా మీరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్ళండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎక్కడ ఒక కాపు కులానికి ఒక దీనిగా మెమోండం పెట్టుకొని వెళ్ళలేదండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను కూడా సమానంగా చూసుకుంటూ పార్టీలో మాకున్న సిద్ధాంతాలు ఉన్నవి, కుల మతాలు చూస్తే సతీష్ గారు ఒక్క నిమిషం సార్ అయిపోతుంది. అంటే సతీష్ గారు, మేము ఏదైతే 24 సీట్లు మేము తీసుకున్నామో, ఇందుకు ఆయన వైఎస్ఆర్ పార్టీ ఆయన అంటాడు మా మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి వీరమహిళలకి
వీళ్ళు కావాలనే విషం తక్కేలాగా వాళ్ళ విషం నిప్పేలాగా Okay. వీళ్ళ సోషల్ మీడియాలో Okay. వీళ్ళు 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. మా అధినాయకుడికి ఎలా వెళ్ళాలి ఏం Okay. చేయాలో స్ట్రైట్ గా ఆయనతో స్పార్క్ ఉందండి. ఖచ్చితంగా ఆ విధంగా మేము వెళ్తాం. Okay. మాకు తెలుసు Okay. మేము గట్టిగా పునాదులు వేసుకుంటున్నాం. రైట్ ఈ శివశంకర్ గారు పునాదులు శివశంకర్ గారు జన సైనికుల్లో విషయం నింపుతున్నారు. 30 సంవత్సరాలు ఇప్పుడు మా అధికారాన్ని టార్గెట్స్ కట్టేస్తున్నాం. మాకున్నాయి, మా పార్టీ అధినేతకు తెలుసు ఎక్కడ బలం ఉందో ఏముందో, మా వ్యూహం మాకుంది, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, ఇది జనసేన ఆరోపణ. అన్న జనసేన ఆరోపించవచ్చు కానీ ప్రజల అభిప్రాయం కానీ మంది కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే పార్టీకి 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడాను ఇంకా పునాదులు వేసుకుంటున్నాము, చంద్రబాబుకి అధికారం చేస్తాము, పునాదులు వేసుకుంటాము, చంద్రబాబు అధికారం ఇస్తామంటే కనుక అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టము. ఎందుకంటే ఈ రోజు ఏ పార్టీ పెట్టినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనే ప్రకటించుకున్నాడు, నేను పార్టీ అధికారంలోకి రావాలి, జనసేన రావాలని. అలా కాదు మేము పాపం వాళ్ళంతా జెండా కూలీలాగా మేము మిగిలిపోతామంటే వాళ్ళ ఇష్టం అది. మాకే విషయం నింపాల్సిన అవసరం లేదు. ఒకటే ఒకటి మేము మీద పొత్తులు కావాలనుకోలేదు, ఎవరితో పొత్తు కాదు. 175 నియోజకవర్గాల్లో మేము పోటీ పెట్టాలనుకుంటున్నాం. 175 నియోజకవర్గాల్లో మేము పోటీ పెడతాం. 25 పార్లమెంట్లో మేము పోటీ పెడతాము. ఎవరి కోసం ఎవరి కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ పెడతాం. 25 పార్లమెంట్లో పోటీ పెడతాము. ఏ ఒక్కరి ఆదేశాల కోసం వెయిట్ చేయము. ఏ ఒక్కరి ఆదేశాల కోసం ప్రజల కోసం పెడతాము. ఒక్క నిమిషం బ్రహ్మం చౌదరి గారు మాట్లాడండి. సతీష్ గారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటు చీలనివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో కనుక ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, మతాల మధ్యలో విషబీజాలు సృష్టించి ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది, శ్మశానంలాగా తయారైపోతుంది అని చెప్పేసి పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే బ్రహ్మం గారు సతీష్ గారు ఓపిక వినమనండి, మాట్లాడండి. బ్రహ్మచంద్ర గారు మాట్లాడండి. ఇవన్నీ విషయాలు కూడా ప్రజల ముందు పెట్టిన తర్వాత, ప్రజల అంగీకారం తీసుకున్న తర్వాత, ఇదే వీళ్ళకి ఇప్పుడు ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ అభివృద్ధి చేస్తాం, ఈ సంక్షేమం చూస్తాం, వీటిని చూసి ఓటేయండి అనేటువంటి అడిగేటువంటి అర్హత, హక్కు లేక ఇట్లాంటి ఛానల్లోకి వచ్చి పొద్దున్నే 2019లో ఏ విధమైనటువంటి కులాలకు మధ్య విషబీజాలు నాటారో ఇప్పటికి కూడా కాపు సోదరులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన అలయన్స్ లో మరలా అధికారంలోకి వస్తాయి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మారు కాబట్టి రెండు కలిసి అధికారంలోకి రాబోతాయని తెలిసి మరొకసారి ప్రజల మధ్య విషబీజాలు నాటేటువంటి ఆలోచిస్తా ఉన్నారు సతీష్ గారు. ఇంకో విషయం సతీష్ గారు, 24 38 లేకపోతే 70 కాదు, ఇక్కడ 98% తీసుకున్న సీట్లు గెలవాలి. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కొంచెం ఎక్కువ సీట్లు తీసుకున్నాం అనుకోండి, గెలవకపోవటం వల్ల వాటి వల్ల ఉపయోగం లేదు కదా. బలవంతంగా సీట్లు తీసుకొని గెలవకపోవటం వల్ల ఉపయోగం లేదు కదా, ఇండైరెక్ట్ గా. లేకపోతే మన ఈ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుంది తప్పితే. మూడో విషయం చెప్తున్నాను, ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసింది, దానికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడతా ఉన్నారు? మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి, సంక్షేమం చెప్పుకోండి, అభ్యర్థులను పెట్టుకోండి. ఇంకోటి మాట్లాడుతా ఉన్నారు, ఇంకొకటి సతీష్ గారు, ఇందాక దుర్గేష్ గారి మీద లేనటువంటి ఒక సౌత్ తల్లి ప్రేమ శివశంకర్ గారు చూపించారు. ఇంకా 175 సీట్లు గాని, 25 పార్లమెంట్లు గాని నిర్ణయాలు తీసుకోలేదు. 118 మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గేష్ గారు అడుగుతున్న సీటు తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ సీటు. దుర్గేష్ గారికి లేని బాధ శివశంకర్ గారికి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. దుర్గేష్ గారికి ఇంకో నియోజకవర్గం, లక్ష్మీ దుర్గేష్ కూడా బాధపడినట్టుగా నేను వచ్చే వార్తలు వచ్చాయి. ఎందుకు ఏడకెందుకు అంటున్నా, శివశంకర్ కి ఎందుకు? నిన్న వైవి సుబ్బారెడ్డి చెప్తా ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వేసిన 8 లిస్టులో వీళ్ళు అభ్యర్థులు కారు అని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీగా, జనసేన పార్టీగా మేము ఇప్పటికి అభ్యర్థులు అనౌన్స్ చేశాం. బ్రహ్మచౌదరి గారు
ఇన్ఛార్జీల గట్ల ఓకే బ్రహ్మం చౌదరి గారు ఒక్క నిమిషం. శివశంకర్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ఎక్కడ అలియన్స్ ని టీడీపీ జనసేన అలియన్స్ ని కాపు సోదరులందరూ స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా గందరగోళం లేదు. పొత్తున్నప్పుడు ఉమ్మడిగా విజయం సాధించడమే మా ప్రధాన లక్ష్యం. ఎక్కువ సీట్లు జనసేనకు ఇవ్వడం వల్ల రేపొద్దున అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం చేసిన వాళ్ళే అవుతామన్న ఒక భావన కూడా ఉంది. ఇది బ్రహ్మం చౌదరి గారి కామెంట్. ఒకటి సతీష్ గారు, మన బ్రహ్మం చౌదరి గారు టీవీలు చూస్తున్నారో లేదో, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆయన మీటింగ్ చూస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడాను మీ బిడ్డ చేసిన పథకాలు మీకు మేలు జరిగిందని మీకు నచ్చితే మీ బిడ్డ చేసినటువంటి ప్రయోజనాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు మీకు నచ్చితే ఓట్లేయండి. సరే మంచిది అదొకటి చూడండి. కానీ ఒకటి వినండి. మీ బిడ్డ పరిపాలన మీకు నచ్చితే, మంచి చేసి మీ ఇంటికి మంచి జరిగిందని ఓటేస్తే ఓటేయండి అని చెప్పినటువంటి ఈ యొక్క దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళేసి నా పరిపాలన నచ్చితే ఓటేయండి అని చెప్పే ధైర్యం లేకుండా లేదు. బ్రహ్మం చౌదరి గారు క్రాస్ టాక్ వద్దు. నేను కూడా చెప్పింది ఒకటి అన్నా. ఇప్పుడు ఏంటంటే పరిపాలన అనేటువంటి నచ్చితేనే ఓటేయండి అనేటువంటిది ప్రతిసారి బయట కానీ సోషల్ మీడియా ఆడిపోయినా కూడా గిరగిర చక్కర్లు కొడుతుంది జనాల్లో కూడాను. ఇది దమ్ముండే నాయకుడు అనుకుంటున్నారు. అది పక్కన పెడదాం. ఇక ఇలా పొత్తు అంటున్నారండి. మేము ఇప్పుడు చూడలేదు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడైతే గంపగుత్తగా పార్టీ పెట్టి పోటీ చేయకుండా అప్పచెప్పినప్పుడు ఆ రోజే చెప్పాము 2019లో వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి అని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క ట్రాన్స్ఫర్ వచ్చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ జరగకుండా సపరేట్ పార్టీ పెట్టినప్పుడే అప్పుడు చెప్పాము. గత 12 సంవత్సరాల నుంచి మేము మొదటి చెప్తూనే ఉన్నాము పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు యొక్క తోక పార్టీనే అని. ఏ రోజు పక్కన మేము చూడట్లేదు. వాళ్ళందరూ ఒక్కటే అని చెప్తున్నాము. ఇప్పుడు అదే మాట మీద ఉన్నాము. ఇక భయం అంటారా? వీళ్ళే అన్నారండి నాకు 15% ఓట్ షేరింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ పదే 15% ఓట్ షేర్ ఉందన్నారు కదా. మరి అంత బలం ఉన్నప్పుడు 15% ఓట్ షేర్ ఉన్నప్పుడు దామాషా పద్ధతిలో అయినా కూడాను 60 నుంచి 65 సీట్లు వీళ్ళకి రావాలి అంటే వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు? బ్రహ్మం చౌదరి ప్రకారము వాళ్ళకి ఎంత సత్తా ఉంటే అన్నే ఇచ్చాము, ఎన్ని గెలిచే సీట్లు ఉంటే అన్నే ఇచ్చాము. అంటే పవన్ కళ్యాణ్ గెలిచేది కేవలం 24 దగ్గర మాత్రమే ప్రభావం చూపుతారా? అంటే చంద్రబాబు నాయుడు ఇక 171 స్థానాలు చూస్తారా, అంటే 161 స్థానాలు చూస్తారా అనేటువంటిది బట్టి అర్థమైందంటే పవన్ కళ్యాణ్ జనసేన మీకు ఇంతనే, మీకు చెంచానా మీకుండేది, పావలా కూడా రావని వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకి లేని అభ్యంతరం కాదండి. నేను చెప్పట్లేదు. ఇదే దుర్గేష్ బాధపడ్డారు, ఇదే విజయవాడ ఈస్ట్ నుంచి రాము బాధపడ్డాడు, అదే ఆలపాటి రాజా బాధపడ్డారు, అదే హరిరామ జోగయ్య బాధపడ్డారు. వీళ్ళే కదా ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అదే పాపం పరిస్థితి ఎలా ఉందంటే ఏమన్నంటే సిట్టింగ్ సీట్లు పాపం బలైంది. పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ పోటీ చేసేది కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే రైట్ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు అంటే జనసేనకి 24 సీట్లు కేటాయించారు, కేవలం 5 స్థానాల్లో మాత్రం అభ్యర్థులు ప్రకటించారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నారని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అది ఒక అంశం. రెండోది సీట్ల సర్దుబాటుకు సంబంధించి మీకు కరెక్ట్గా ప్లానింగ్గా కూటమి విజయమే టార్గెట్గా వెళ్తున్నామని బ్రహ్మం చౌదరి గారు అంటున్నారు. ఓకే, పొత్తుల పరంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీస్ తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు. ప్రధానంగా ఇప్పుడు హరిరామ్ జోగి ప్రస్తావించిన, ఇప్పుడు వైసీపీ ప్రస్తావించిన గతంలో 15% వస్తుందన్నారు, నేనే సీఎం అన్నారు, ఇంత హడావుడి పడి 24 సీట్లు తీసుకున్నారు అన్న అంశాన్ని పదే వైసీపీ పాయింట్అవుట్ చేస్తోంది. సార్ సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇప్పటంలో పెట్టిన సభలో క్లియర్ గా చెప్పారు, నేను ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటు చేయలేనమను. అలాగే మచిలీపట్నంలో జరిగిన సభలో అదే చెప్పారు. ఉత్తరాంధ్రలో జరిగినటువంటి
యువశక్తి మీటింగ్ లో కూడా అదే చెప్పారు. ఓకే. ఏమని, నీ ప్రజా వ్యతిరేకత ఓటు చేయడంలో ఖచ్చితంగా ఎవరైతే మాతో కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ, బీజేపీని కూడా కలుపుకొని వెళ్లే ఆలోచన విధానంలో మరి ప్రజా వ్యతిరేకత ఓటు ఎక్కడ కూడా చేయకుండా ఉండాలని మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ స్థానాలు మేము 24 స్థానాలు మేము తీసుకున్నాం. అలాగే 175 స్థానాల్లో జనసేన పార్టీ ఈ గెలుపోటములకి ప్రభావితం చేయగల ఓట్ బ్యాంకింగ్ ఉంది. దాని ద్వారా ఏదైతే మరి జనసేన, టీడీపీ 160 సీట్లు కైవసం చేసుకోవడానికి గల బలం మాకు సమకూర్చుకున్నాం. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భయపడి మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ప్రజల్లోకి విషం తీసుకెళ్తా ఉన్నారు. ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ లక్ష్మణరావు గారు నేను చెప్తుంది ఏంటంటే, టీడీపీ జనసేన మీద వైసీపీ మాట్లాడుతుంది, వైసీపీ మీద టీడీపీ జనసేన మాట్లాడతారు. ఎందుకంటే స్వయంగా మీ రెండు పక్షాల మధ్య ఇప్పుడు ప్రధాన పోటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా మీ నిర్ణయాలు వాళ్ళు పోతద్దులు వెతుకుతారు, వాళ్ళ నిర్ణయాలు మీరు వెతుకుతారు. ఇదే జరిగే రాజకీయం. అంటే ఇక్కడ ఏంటంటే, ఓకే, తెలుగుదేశం పార్టీలో కొన్ని అసంతృప్తులు బయటకు వచ్చాయి. నేను చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి మాట్లాడుకున్నారు నేతల్ని. అయితే జనసేనకు సంబంధించి కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. పి గన్నవరం కానీ కొన్ని సీట్లని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల నుంచి కొందరు ఇన్ఛార్జీలు ఉండి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అలాంటి సీట్లు రాలేదన్న అంశం. అలాగే ఇందాక రాజమండ్రి రూరల్ అది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ జనసేన కూడా బలంగా కోరుకున్న స్థానం అదొకటి. అలాగే ఇంకా తణుకు కానీ చాలా చోట్ల నిన్న జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ టీడీపీ నేత పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనసేన ఇన్ఛార్జిగా ఉండే 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఉన్న ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సతీష్ గారు, ఇప్పుడు కూటమి ఏర్పడేటప్పుడు పొత్తులు పెట్టుకునేటప్పుడు కొంతమంది అది టీడీపీ అవని జనసేన పార్టీ అవని ఎవరైనా సరే త్యాగాలకు సిద్ధం అవ్వాలి సార్. ఎందుకంటే మనం ఏం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే పార్టీ జెండా పట్టుకొని పార్టీకి 10 సంవత్సరాలు వాళ్ళ టైం వెచ్చించారో వాళ్ళందరూ కూడా సంస్కృతమైన స్థానం రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉంటది. అవసరమైతే ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేశారో వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవసరం ఉంది, ఇస్తారు. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఉన్నారండి. కందుల దుర్గేష్ గారికి నిడదవోలు నుంచి పోటీ చేయమని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కందుల దుర్గేష్ గారు వాళ్ళటువంటి ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళ క్యాడర్ తో మాట్లాడి నా నిర్ణయం నేను బయటికి చెప్తానని కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఎక్కడ కూడా అసంతృప్తితో ఎవరు లేరండి. అందరూ మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు, మనం చూస్తున్నాం సీటు తలపోటు అన్నట్టుగా కొంత రాజకీయం నడుస్తుంది. మొన్నటి వరకు లిస్ట్ రాలేదు, లిస్ట్ వచ్చిన తర్వాత కొంత అసంతృప్తులు ఇష్యూస్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి. మళ్ళీ హర్రామ్ జోగి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లు తీసుకోవడం పైన మళ్ళీ గతంలో ప్రస్తావించిన అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కొందరు అసంతృప్తి నేతలను చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడుకుంటున్న పరిస్థితి రెండో వైపు. మూడో వైపు పవన్ కళ్యాణ్ 15% ఓటు బ్యాంక్ ఉందని, లేదంటే నేనే సీఎం అని హడావుడి చేసి 24 సీట్లు తీసుకోవడం ద్వారా ఆయన నమ్ముకున్న యూత్ని, కాపు కమ్యూనిటీని మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని తెర ముందుకు తెస్తోంది. మాకు లేని అభ్యంతరం మీకెందుకని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ జనసేన ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా ఈ సీట్ల రాజకీయం అనేది కొంత ఫ్లేరప్ అవుతుంది. మరోవైపు రేపు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ప్రకటించిన అభ్యర్థులు, రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తం విస్తృత సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. చూద్దాం రాజకీయం ఏ స్థాయికి చేరబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.